రాజకీయ పార్టీలు ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల విషయంలో ఎట్లా ఒక్కసారి యూటర్న్ చేసుకుంటారనే చర్చ నిన్నటి నుంచి జరుగుతుంది. కారణం ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఆయన కొన్ని ప్రైవేటు అట్లాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రైవేట్ కార్యక్రమాల్లో ముఖ్యంగా సాయి సింధు అనేటువంటి హాస్పిటల్‌ని ఆయన ప్రారంభించారు. ఇక్కడే అసలు ప్రశ్న ప్రారంభమైంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్‌ని ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రారంభించడం ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి క్లారిటీ ఏంటంటే సాయి సింధు హాస్పిటల్ అనేది నాన్ ప్రాఫిటబుల్ హాస్పిటల్. ఇది క్యాన్సర్ బాధితులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇతర రోగులకు కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉండేటువంటి చాలా సదుపాయాల్ని ఇందులో ఆ రోగులకి ముఖ్యంగా పేదలకి తక్కువ ఖరీదుతోటో లేదు అనంటే సబ్సిడీ ద్వారానో ఫ్రీగానో ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో పేదలకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రధాని స్థాయి వ్యక్తులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇట్లాంటి హాస్పిటల్స్ ప్రారంభించడం సర్వసాధారణంగా జరుగుతుంది. సో ఇది విమర్శించేటువంటి అంశమే కాకపోవచ్చు. కానీ ఈ సాయి సింధు హాస్పిటల్ ఎవరిది? ఎందుకు ఇప్పుడు ఈ 15 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ హాస్పిటల్ గతంలో వివాదంగా మారింది? ఒక్కసారిగా అన్ని పార్టీలు ఎందుకు యూటర్న్ చేశాయి? సాయి సింధు హాస్పిటల్ అనేది హెట్రో గ్రూప్ ఆఫ్ చైర్మన్ పార్థసారథి రెడ్డికి సంబంధించిన సింధు ఫౌండేషన్ సంబంధించింది. ఈ సాయి సింధు ఫౌండేషన్ అనేది తన కూతురు స్మారకార్థం నిర్మించారు. సో ఆ సాయి సింధు ఫౌండేషన్ కోసమే ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో కేటాయించింది. 2018 మార్చి 22వ తేదీన అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని మొత్తం 15 ఎకరాలకి రూ. 1,47,000 చొప్పున ప్రతి సంవత్సరానికి లీజ్ ఇచ్చింది 30 ఏళ్ల పాటు. అయితే పార్థసారథి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దీంతో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీకి అత్యంత ఖరీదైనటువంటి స్థలాన్ని తక్కువ ధరకే లీజ్ ఇచ్చిందంటూ అప్పుడు అపోజిషన్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ దీన్ని అపోజ్ చేసింది. అప్పుడు పీసీసీ చీఫ్‌గా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డే ఉన్నారు. కట్ చేస్తే 2023లో అప్పటికే దానిపైన కొందరు కోర్టుకెళ్ళడం, దీంతో కోర్టు కూడా 2023లో ఈ జీవోని కొట్టిపడేసింది. దీంతో అక్కడ ల్యాండ్ కేటాయింపు అనేది పూర్తిగా ఆగిపోయింది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2024 మార్చి 14వ తేదీన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే 15 ఎకరాల్ని ఇదే సాయి సింధు ఫౌండేషన్‌కి కాస్త ధర పెంచి ఇచ్చింది. బీఆర్ఎస్ ఏమో మొత్తం 15 ఎకరాలని సంవత్సరానికి రూ. 1,47,000 ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ. 75,00,000కి ఏడాదికి లీజ్ ఇచ్చింది. సో ఏడాది పాటు ఇవ్వాలని లీజ్ ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ దీన్ని అపోజ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అపోజిషన్‌లో ఉన్నప్పుడేమో బీఆర్ఎస్‌ని వ్యతిరేకించింది, ల్యాండ్ కేటాయింపు చేస్తే, ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇప్పుడు వెంటనే వారికి ల్యాండ్ కేటాయించింది. కార్పొరేట్ సంస్థలకి కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ముగాస్తోంది అంటూ బీజేపీ దీన్ని అపోజ్ చేసింది. బీజేపీ ఎల్పీ లీడర్‌గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి 2024లో ప్రెస్ మీట్ పెట్టి మరి దీన్ని ఖండించారు. కట్ చేస్తే ఇదే బీజేపీ నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ప్రధాని హోదాలో ఉన్నటువంటి మోదీ వచ్చి ఆ సాయి సింధు ఫౌండేషన్ హాస్పిటల్‌ని ప్రారంభించారు. విషయంలో ఒక్కసారిగా పార్టీలు ఇలా